హాయ్ అండి, భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీ ముందుకు ఒక 3 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్తో వచ్చాము. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది. ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడే మెన్షన్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూడడానికి కుదరని వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఓనర్ నెంబరు, లొకేషన్ పిన్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చితే మీరు డైరెక్ట్గా ఓనర్కి కాల్ చేయొచ్చు. ఏరియా వచ్చేసరికి కొంపల్లి శివాలయం టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ నూజివీడు సీట్స్ కూడా ల్యాండ్ మార్కు. ఇది అపార్ట్మెంట్ ఎలివేషను. 4 ఫ్లోర్లు ఉంటాయి. 4 ఫ్లోర్స్ బిల్డింగు. 465 స్క్వేర్ యార్డ్స్లో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది. ఈ ఫ్లాట్కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి. మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి. ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్తో మీకు ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాము. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి. సో వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి. చాలామంది కాల్ చేస్తున్నారు ప్రాపర్టీ అయిపోయిన తర్వాత. వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటే ప్రాపర్టీ అవైలబుల్ ఉన్నట్లు. ఇది పార్కింగ్ ఏరియా అండి. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ వాచ్మెన్ కూడా ఉంటారు. ఒకసారి ఫ్లాట్ దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చామండి. ఫ్లోర్కి వచ్చేసరికి ఒకటే ఫ్లాట్ ఉంటుంది. ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి ఇక్కడ కన్స్ట్రక్షన్లో. ఇటువైపు వచ్చేసరికి లిఫ్ట్, ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. ఈ లిఫ్ట్కి ఐరన్ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు ఎంట్రన్స్లో. ఏరియా వచ్చేసరికి కొంపల్లి శివాలయం టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నూజివీడు సీడ్స్ కూడా ల్యాండ్ మార్కు. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ ఐరన్ గ్రిల్ ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఎల్ షేప్ కారిడార్ ప్రొవైడ్ చేశారు. కారిడార్ ఇక్కడ ఎల్ షేప్లో ఉంటుంది, చూడొచ్చు. ఇక్కడ ఇన్విజిబుల్ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇన్విజిబుల్ గ్రిల్ కూడా ఉంటుంది ఇక్కడ. ఎల్ షేప్ కారిడార్ కూడా ఉంది, చూడొచ్చు. ఈ ఫ్లాట్కి సంబంధించి ఎటువంటి మెటీరియల్ యూజ్ చేశారనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశామండి. వీడియో పూర్తిగా చూడడానికి కుదిరిన వాళ్ళు డైరెక్ట్గా మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ కూడా ప్రీమియం ఉంటుంది. మెటీరియల్ అంతా కూడా వాస్తు ప్రకారం ఇక్కడ డోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది హాల్ ఏరియా, హాలు డైనింగ్ ఏరియా. ఫ్లాట్లో స్లాబ్ హైట్ వచ్చేసరికి 11 ఫీట్ ఉంటుంది. 11 ఫీట్ హైట్ ఉంటుంది స్లాబ్ ఏరియా. ఇటువైపు మీకు ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇటువైపు కామన్ వాష్రూము. ఇక్కడ ఇండియన్ టాయిలెట్స్ అండ్ వెస్ట్రన్ టాయిలెట్ రెండు కూడా ప్రొవైడ్ చేశారు. బాత్రూంలో ఇండియన్ టాయిలెట్ అండ్ వెస్ట్రన్ టాయిలెట్ రెండు ప్రొవైడ్ చేశారు. కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ కూడా ప్రీమియం మెటీరియల్ యూజ్ చేశారండి. వుడ్ వర్క్లో కానీ అండ్ ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా ప్రీమియం ఉంటుంది. నార్త్ అండ్ ఈస్ట్ రెండు ఎంట్రన్స్లు ఉన్నాయి ఇక్కడ. ఫ్లాట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. హెచ్ఎండి అప్రూవల్స్తో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ జస్ట్ 2 ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంటు. ఫ్లాట్లో ఫుల్ వెంటిలేషన్ ఉంది. సపరేట్గా పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఇది జస్ట్ 2 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాటు. హెచ్ఎండి అప్రూవల్స్తో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇది పూజ యూనిట్. పూజ గదిలో అండ్ కిచెన్ ఏరియాలో టోటల్గా స్టోన్ క్లాడింగ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, అంతా కూడా స్టోనే ఉంటుంది వాల్స్కి. ఇది కిచెన్ ఏరియా. ఇక్కడ కూడా స్టోన్ క్లాడింగ్ ఉంటుంది, చూడొచ్చు. కిచెన్ ఏరియా ఇదంతా వెనీర్ యూజ్ చేశారండి. ఇక్కడ ఇంటీరియర్ అంతా కూడా వెనీర్ యూజ్ చేశారు. ఇది స్టోర్ రూమ్. ఇటువైపు పూజ గది సపరేట్గా ఉంటుంది, స్టోర్ రూమ్ సపరేట్గా ఉంటుంది. 465 స్క్వేర్ యార్డ్స్లో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు. 465 గజాల్లో. అండ్ ఈచ్ ఫ్లోర్కి కూడా 103 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది. హ్యూజ్ ల్యాండ్ షేరింగ్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ ఇటాలియన్ మార్బుల్ యూజ్ చేశారు. అండ్ స్లాబ్ హైట్ వచ్చేసరికి 11 ఫీట్ ఉంటుంది. ఇటువైపు వచ్చేసరికి వాష్ ఏరియా.
ఇక్కడ స్లాబ్ హైట్ వచ్చేసరికి 11 ఫీట్ ఉంటుందండి. 11 ఫీట్ హైట్ ఉంటుంది స్లాబు. ఫ్లోరింగ్ వచ్చేసరికి ఇటాలియన్ మార్బుల్ యూజ్ చేశారు. ఫ్లోర్ వచ్చేసరికి ఇటాలియన్ మార్బుల్. స్లాబ్ హైట్ వచ్చేసరికి 11 ఫీట్ ఉంటుంది. వుడ్ వర్క్ వచ్చేసరికి వెనీరు అండ్ ఫాల్ సీలింగ్ వచ్చేసరికి సెయింట్ గోబైన్ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. ఇదొక బెడ్రూము. ఇక్కడ ఫ్లాట్కి సంబంధించి ఇక్కడ ఏదైతే మెటీరియల్ యూజ్ చేశారో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశామండి. వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇటువైపు కామన్ వాష్రూము, బయట వైపు కూడా ఒక కామన్ వాష్రూమ్ ఉంటుంది అండ్ లోపల కూడా ఒక కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్లాట్కి 103 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది. 103 గజాలు హ్యూజ్ ల్యాండ్ షేరింగ్ అండి. అండ్ ప్రైస్ వచ్చేసరికి 2 CR చెప్తున్నారు. 2 కోట్ల రూపాయలు చెప్తున్నారు ప్రైసు. ఇది మాస్టర్ బెడ్రూము. ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి 2127 SFT, 2127 SFT ఫ్లాట్ సైజు. ప్రైస్ వచ్చేసరికి 2 CR చెప్తున్నారు. 2127 SFT ఉన్న ఈ ఫ్లాట్కి 103 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది. హ్యూజ్ ల్యాండ్ షేరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ UDS. 103 గజాలు. లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది. క్లియర్ టైట్లు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆల్ మేజర్ బ్యాంక్స్లో కూడా లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది. ఏరియా వచ్చేసరికి కొంపల్లి శివాలయం టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి నూజివీడు సీట్స్. శివాలయం టెంపుల్ అండ్ నూజివీడు సీట్స్ 2 కూడా ల్యాండ్ మార్క్స్ ఇక్కడ. ఇదొక బెడ్రూము. కొంపల్లి సరౌండింగ్స్లో ఎవరైనా సరే 3 BHK ఫ్లాట్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కావాలనుకునే వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వచ్చు. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి కాల్ చేయండి. ఓనర్ నెంబరు, లొకేషన్ పిన్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. మనం ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓనర్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఓనర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.